హాయ్ అండి, నేను రజియా రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న ఉసిరికాయలతో పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇది నిలవ పచ్చడి అండి. మనకు 1 year వరకు కూడా ఇలా చేసుకుంటే స్టోరేజ్ ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా చాలా ఫ్రెష్గా 1 year వరకు కూడా మనకు ఉంటుంది. చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి. దీనికోసం ముందుగా నేను 1 kilo వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కొని దీన్ని వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా ఒక క్లాత్తో కొంచెం అలా డ్రై చేసేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఎండలో పెడితే సరిపోతుందండి. పైనంతా వాటర్ ఏమి లేకుండా డ్రైగా ఆరిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు దీనిలోంచి పిక్కలన్నీ తొలగించుకొని దీనిపైన ఉన్న గుజ్జును మాత్రం మనం కలెక్ట్ చేసుకుంటామండి. ఈ పిక్కలను తీసేసుకుందాము. పిక్కలతో పాటు కాయపలంగా పెట్టుకునే పచ్చళ్ళు వేరేగా ఉంటాయండి. కానీ ఇలా పిక్క తీసేసుకొని మనం ఈరోజు పెట్టుకుంటున్న పచ్చడి మాగాయి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుజ్జుగా చాలా బాగుంటుందండి. 1 year వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. సో ఇలా వీటిని పిక్కనంతా కలెక్ట్ చేసుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్ కూడా చేస్తున్నానండి ఉసిరికాయతో. చాలా బాగుంటుంది. తీతీగా పుల్లపుల్లగా. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అది కూడా పిక్కని తొలగించుకొని మనం డ్రై ఫ్రూట్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇలా మనకి ముక్కలు వచ్చి 1 kg ముక్కల వరకు వచ్చినాయండి. వీటిలోకి నేను టేర్ చేసి చూపిస్తున్నాను. మీకు కళ్ళుప్పు తీసుకుంటున్నానండి. ఒక 100 grams వరకు నేను కళ్ళుప్పు తీసుకుంటున్నాను. ఈ ముక్కల kg ముక్కలకి ఒక 100 grams అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ ఉసిరికాయ పచ్చళ్ళలో కూడా ఉప్పు కూడా బాగా ఎక్కువ కూడా పట్టదండి. చాలా తక్కువ ఉప్పుతోనే చాలా బాగుంటుంది. సో ఇలా మనకి ఒక 100 grams వరకు ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసి మనం 1 గంట అయ్యేటప్పటికే దీంట్లోంచి వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుందండి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక రోజు అంతా కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఒక 24 hours పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి దీన్ని తీసి మొత్తం మిక్స్ చేద్దాము. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం నెక్స్ట్ డేకి మనకి ఇలా ఉంటుందండి. వాటర్ అంతా కూడా బాగా మొత్తం అంతా వాటర్ ఇందులో ఉసిరికాయ ముక్కల నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఒక 48 hours తర్వాత మళ్ళీ దీన్ని ఒక 2 రోజుల తర్వాత దీన్ని తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుందామండి. మనకి ఉసిరికాయ పులుపుకి చింతపండు కొంచెం పులుపు యాడ్ అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం పిక్క లేనిది, పిప్పు ఏమి లేని కొంచెం చింతపండు తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా దీంట్లోకి వేసుకుందాము. అంటే మనకి ఒక 30 to 50 grams వరకు కూడా వేసుకోవచ్చండి. బాగానే ఉంటుంది. సో నేనైతే ఇలా ఒక 30 grams వరకు వేసుకున్నాను. సో ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డేకి మనకి ఒక 72 hours గడిచిన తర్వాత, అంటే 3 days తర్వాత ఇంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకొని ఈ ముక్కలను మాత్రం ఒక ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టుకుందామండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉండేటటువంటి ప్లేట్లో ఆరబెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయండి. సో ఇలా మనం దీంట్లోకి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ ముక్కల్ని ఈ విధంగా ఆరబెట్టేసుకుందాం మొత్తం అంతా కూడా. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ కూడా మనకి ఇంత వాటర్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు వేసాం కాబట్టి కింద కొంచెం ఇసుకలాగా లైట్గా వచ్చింది. సో మీకు చూసుకొని దాన్ని బట్టి ఒకసారి ఒక టీ వడగట్టుకునే స్ట్రైనర్ తీసుకొని దీంతో మనము దాంతో ఒకసారి వడగట్టేసుకుంటే మనకి శుభ్రంగా వాటర్ చాలా బాగుంటుందండి. సో ఇలా తీసుకుందాము. ఈ వాటర్ని కూడా ఈ ముక్కలతో పాటు కొంతసేపు మనం బయటే ఎండలో పెట్టేసుకుందామండి. మనం ఒక 2 to 3 hours బయట పెట్టి లోపల పెట్టేసుకున్నా సరిపోతుంది. జస్ట్ కొంచెం వాటర్ని బయట పెట్టుకొని ఇది సాయంత్రానికి మన ముక్కలన్నీ కూడా ఇలా ఎండిపోయినాయండి. సో ఇప్పుడు దీన్ని మనం అదే ట్రేలో పెట్టకుండా స్టీల్ ట్రేలో వేసాం కాబట్టి అదంతా పాడైపోతుందండి ఉప్పు కాబట్టి. దీని నుంచి మళ్ళీ మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మనకు మిగిలిన వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఆ మొత్తం ముక్కలన్నీ ఇందులో కలెక్ట్ చేసుకొని వాటర్ని ఇందులోకి వేసేసుకుందాము. మనం ఉప్పు ఉండే ఏ దానికి కూడా స్టీల్ పెట్టకూడదండి. మనకి సాల్ట్లో కానీ కారంలో కానీ మనము స్పూన్స్ పెట్టేటప్పుడు స్టీల్ స్పూన్స్, అల్యూమినియం స్పూన్స్ అలాంటివి ఏం పెట్టకూడదు. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే వాడుకోవాలండి. అప్పుడే మనకి స్పూన్స్ అవి పాడవకుండా ఉంటాయి. స్టీల్ అయితే త్వరగా పాడైపోతాయండి. ఇలా మిగిలిన వాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము. వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక రోజంతా కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డేకి మనకి మధ్యాహ్నానికే కంప్లీట్గా ఆరిపోతాయండి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఎండలో పెట్టేసుకుంటే జస్ట్ మధ్యాహ్నానికే డ్రై అయిపోతాయి. సో వీటిని 4th day మధ్యాహ్నానికి మనం పచ్చడి కలిపేసుకోవచ్చండి. దీని విధంగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే నేను ఈ బౌల్తోనే బయట పెట్టేసుకున్నానండి. ఇంకా జస్ట్ కొన్ని అవర్స్కి మనకి ఒక 4 to 5 hours మనకి సరిపోతుంది. ఈ మాత్రం వెట్నెస్ ఉంటే బాగానే ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని పచ్చడి కలిపేసుకుందాం మనము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాల్సి ఉంటుందండి. ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగే మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్గా మనం మిక్సీ పట్టేసుకున్నా కూడా టేస్ట్ కొంచెం మనకి అంతగా బాగోదు. ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటే మనకి ముక్కలు తగులుతూ ఉంటాయి తినేటప్పుడు. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ పట్టుకొని. మిగిలినవి కూడా ఇందులోకి వేసేసుకొని ఇదే విధంగా మొత్తం మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఈ పచ్చడికి ఎంత వచ్చిందో అంత మెజర్ చేసి మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇలా మొత్తం అంతా మిక్సీ కొట్టిందంతా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మెజర్ చేసుకుందామండి. ఇలా మనకి తీసుకున్న కేజీ ముక్కలకి 622 గ్రామ్స్ వరకు వచ్చిందండి. ఈ ఉసిరికాయ అనేది మొత్తం వాటర్తో ఉన్న కాయ కాబట్టి మనకి ఇదంతా ఊరి ఆరిన తర్వాత ఇంత వచ్చింది. దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ వరకు కారం అయితే సరిపోతుందండి. ఒక 20 గ్రామ్స్ ఆవాలండి, ఒక 20 గ్రామ్స్ మెంతులు, ఒక 20 గ్రామ్స్ వచ్చి ధనియాలు, ఒక 20 గ్రామ్స్ వచ్చి ఎండుమిర్చి. ఇవన్నీ కూడా 20 గ్రామ్సే తీసుకున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా ఉంటాయి. తక్కువ క్వాంటిటీ కాబట్టి కరెక్ట్గా సరిపోతాయండి. ఒక 20 గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనం కళ్ళుప్పు వేసున్నాం కాబట్టి ముక్కల్లో 20 గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఆవాల్ని ఇంకా ఇందులోకి మెంతులు వేసుకొని ఒకసారి వేయించుకుందాము. ముందుగా ఈ రెండింటిని వేయించుకుందామండి. కొంచెం లైట్గా మనకి రోస్ట్ అవ్వాలి కాబట్టి ముందు వీటిని వేయించేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము, కొంచెం చల్లారబెట్టుకొని. దీని తర్వాత ఇందులోకి ధనియాలు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసుకుందామండి. ఇవి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి ఈ రెండింటిని సెపరేట్ చేసుకొని మనం ఇలా రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ 20 గ్రామ్స్ సాల్ట్ కూడా ఇందులోకి వేసేసుకుందామండి. మనం స్పూన్ లెక్కన తీసుకుంటే కనుక ఒక స్పూన్ వచ్చి మీకు 10 గ్రామ్స్ లెక్క వస్తుంది కాబట్టి అలా అన్న చూసుకొని వేసుకోవచ్చు మీరు. సో ఇందులోకి ఇలా ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుందండి మనకి పౌడర్ లాగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం వెల్లుల్లిపాయలు తీసుకుందామండి. నేను ఒక వెల్లుల్లి మొగ్గ ఒకటి తీసుకున్నాను. దీన్ని మనం ఒలుచుకుందాము. మొత్తం తొక్క లేకుండా ఇలా ఒలిచేసుకొని దీన్ని కొంచెం కచ్చాపచ్చగా ఈ విధంగా దంచి పెట్టుకుందామండి. ఇది తాలింపులోకి మనకు వేయాల్సి ఉంటుంది. సో దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి నేను వచ్చి గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి, అంటే వేరుశనగ నూనె వాడుతున్నాను. దీంట్లోకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె అయితే పచ్చడి చాలా బాగుంటుంది. సో ఈరోజు మన పచ్చడిలోకి వేరుశనగ నూనె వేసుకుందామండి, టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను 350 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీకి. ఎప్పుడు కూడా ముక్కలు మనం ఇలా గుజ్జు బలంగా తీసుకుంటున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆ ముక్కలు పట్టేలాగా వేసుకుంటే సరిపోతుంది. మరి పైకి తేరిపోయే విధంగా ఆయిల్ వేసుకున్నా కూడా పచ్చడి టేస్ట్గా ఉండదండి. సో కాబట్టి మనం తీసుకున్న ఈ మెజర్మెంట్స్కి 350 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్. అంతా కూడా మనకు 1 ఇయర్ వరకు కూడా ఈ మాత్రం మిక్స్ చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా పచ్చడి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా పాడవకుండా చాలా బాగుంటుందండి. ఇలా ఒక కడాయి తీసుకొని దీంట్లోకి మనం తీసుకున్న ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని దాని తర్వాత వెంటనే మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని కూడా వేసేసుకొని జస్ట్ అలా ఒక 15 సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి మనము మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ ఉసిరికాయ గుజ్జంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది వేసిన తర్వాత వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకుందామండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఉసిరికాయ గుజ్జు వేసిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాతే మనం ఈ పౌడర్ వేయాల్సి ఉంటుందండి, మనం మిక్సీ పట్టుకున్నది, లేకపోతే మాడిపోతుంది వేడి మీద వేస్తే. కాబట్టి ఈ స్టేజెస్ వైజ్ కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనం తీసుకున్న కారాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేస్తే మన పచ్చడి చక్కగా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇది 1 ఇయర్ వరకు కూడా మనకి స్టోరేజ్ చక్కగా ఉంటుంది. ఇలా డ్రైగా మనం అన్నీ ఆరబెట్టుకుని చేసుకున్నాం కాబట్టి పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు ఇంకొంచెం వెట్టగా కావాలనుకుంటే, కొంచెం వాటరీగా తడి ఉండాలనుకుంటే కనుక మీకు అది ఎక్కువ రోజు నిలవ ఉండదండి. కాకపోతే మీరు అది వాటర్ వేసిన వెంటనే మీరు అందులో మిగిలిన వాటర్ని వేసుకొని కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకొని సేమ్ ప్రాసెస్ చేసుకుంటే కొంచెం తడిగా ఉంటుంది పచ్చడి మీకు. కానీ ఇలా డ్రైగా ఉన్న పచ్చడి మాత్రం అసలు చాలా రోజులు మనకి సంవత్సరం వరకు కూడా చక్కగా నిలవ ఉంటుందండి. అసలు పాడవదు, చాలా టేస్టీగా బాగుంటుంది. మనం రైస్లో మిక్స్ చేసుకొని తినడానికి కానీ ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇంతేనండి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.